రైతులు ప్రజలు అందరూ ఏమనుకుంటారు అంటే ఈ పిచ్చి ముఖ్యమంత్రికి మేము ఓట్లు వేసినాము, ఈ ముఖ్యమంత్రి ఈ సీట్లు అంటుండు ఆ సీట్లు అంటుండు, అభివృద్ధి చేయమంటే మాకు ఇప్పుడు నాట్లేసినాం, నాట్లేస్తే రైతు బంధు వేయాలి కానీ రైతు సంక్షేమ కార్యక్రమం అనేకమైన హామీలు ఇచ్చిండు, ఈ హామీలు నెరవేర్చాలి, మంచి పరిపాలన చేయాలి కానీ ఈ పిచ్చి ముఖ్యమంత్రి వీళ్ళ మీద దర్యాప్తు వాళ్ళ మీద దర్యాప్తు లేనిపోని కార్యక్రమం పెట్టుకుంటూ ఈ దుఃఖలోత్ పరిపాలన చేస్తుండు. కాబట్టి ఫస్ట్ మాకు రైతు బంధు చేయమను, రైతులు నాట్లు వేసుకున్నారు, అందరు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రైతు బంధు చేయమని అడుగుతున్నారు ప్రజలు. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎటువంటి ఇబ్బందులు చేసినా వాళ్ళకి ఈగ వాలినా కానీ అగ్నిగుండం చేస్తాం, తెలంగాణ గ్రామాన అగ్నిగుండం చేస్తామని ప్రజలు ఏ గల్లీకి పోయినా చెప్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు నీ పరిపాలన దృష్టి పెట్టు, నువ్వు సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చినావు అవన్నీ మొదలు నెరవేర్చు, ఆ తర్వాత నీ ఒక మంచి పరిపాలన చేయి, ఒక మేధావి పరిపాలన చేయి. కేసీఆర్ లెక్క పరిపాలన చేస్తే నేను అందరూ మెచ్చుకుంటారు తప్ప ఈ సొంటి లుచ్చా పనులు చేయకని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాను.